ప్రభువు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. అనుదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమం ద్వారా మీ అందరినీ ప్రతిదినము కలుసుకోవటానికి, మీతో సంభాషించటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప కృపను బట్టి ఆయనను స్తుతిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ప్రతిదినము మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. చూడండి, దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 10వ వచనంలో ఇలా ఉంది: మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఈ లోకంలో చాలా తక్కువ సమయం ఇచ్చాడు. దేవుని మహాకృపను బట్టి ఈరోజు వరకు మనల్ని కాపాడాడు. చిన్న చిన్న ప్రమాదాలకి, చిన్న చిన్న పరిస్థితుల్లో మరణించేటువంటి వారు ఎంతమందో ఉన్నారు. ఒక్కసారి మనం గవర్నమెంట్ హాస్పిటల్కి కనుక వెళ్ళినట్లయితే చూడండి, అనేక మంది ప్రమాదాల్లో ఉన్నారు. వారి వైపు చూసినప్పుడు చాలా బాధేస్తుంది. మన వయసు, దేవుడు మనకిచ్చినటువంటి స్పాన్ ఆఫ్ లైఫ్ చాలా తక్కువ. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనకున్న ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి కానీ, మనకున్న మానసిక పరిస్థితులు బట్టి కానీ ఆయుష్ చాలా తక్కువగా ఉంది. చిన్న చిన్న వయసులో వారికి బీపీలు, షుగర్లు వస్తూ ఉన్నాయి. 50 సంవత్సరాలకే హార్ట్ స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు, సజీవునిగా ఉంచుతున్నాడు. మనం ఒకసారి ఆలోచించాలి. మన బిడ్డలు మన వలె మంచి స్థితిలో ఉండాలని మనం కోరుకుంటాం. ప్రతిసారి ఏ వ్యక్తి అయినా తన బిడ్డలు ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటారు. ఎవరు నాశనం అవ్వాలని కోరుకోరు. అలాగే మన కోసం సిలువలో రక్తం కార్చినటువంటి మన క్రీస్తు మనందరము కొత్త నిబంధన కాలంలో ఆయన బిడ్డలగుటకు మనకు అధికారం ఇచ్చాడు. ఆయన వలె మనం ఉండాలని కోరుకుంటున్నాడు. క్రీస్తు రూపంలో తయారు చేయబడినటువంటి మనము ఆయనకి ఇష్టమైనటువంటి పాత్రలుగా మనం ఉండాలి. దాని ద్వారా మన జీవితాలు బాగుపడటమే కాదు, ఆయన రాజ్య వారసులుగా ఉండటానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు అటువంటి గొప్ప కృప మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీ పాదాలకు వందనాలు. జీవం కలిగిన దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే వందనాలు. నిజమే, మా ఆయుష్ చాలా చిన్నది ప్రభువా. నీవిచ్చిన సమయాన్ని పోనీయకుండా నీ సన్నిధిలో మారు మనసు పొంది అనేక మందికి వెలుగునిచ్చేటువంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క సహవాసము, పరిశుద్ధాత్మ తోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే అనుదిన ఆత్మీయ ఆహారం అనే ఈ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అంతేకాదు, మీ ప్రార్థన అవసరతలు ఈ క్రింది నంబర్కు తెలియచేయండి. మేమందరం మీకోసం ప్రార్థన చేస్తాం. God bless you.